Hi guys, welcome back to another new video of IPDRG Learning Hub Telugu. Let's go. ఈ వీడియోలో కార్డియాక్ కథెటరైజేషన్ అంటే ఏంటి, దాని పర్పస్ ఏంటి, అంటే ఎందుకోసం పర్ఫామ్ చేస్తారు, ఎలా మనం పీసీఎస్ కోడ్ ఇవ్వాలి, దీంతో పాటు అడిషనల్గా కోడ్ చేయవలసిన ప్రొసీజర్స్ ఏంటి అని చెప్పి ఈ వీడియోలో తెలుసుకుందాము. కార్డియాక్ కథెటరైజేషన్ అంటే ఏంటి అంటే క్యాథెటర్ని యూస్ చేసుకొని హార్ట్ యొక్క కండిషన్ ఎలాగా ఉంది అని చెప్పి పర్ఫామ్ చేసే ఒక డయాగ్నోస్టిక్ ప్రొసీజర్నే కార్డియాక్ కథెటరైజేషన్ అంటాము. ఇది ఎలా పర్ఫామ్ చేస్తారు అంటే స్లైడ్తో ఒక పంక్చర్ అనేది క్రియేట్ చేసి అందులో క్యాథెటర్ని పాస్ చేసి హార్ట్ దగ్గర కరోనరీ వెజిల్స్ ఉంటాయి కదా, అక్కడి వరకు ప్లేస్ చేస్తారనమాట. తర్వాత మానిటర్ అనేది చేస్తారు. ఇదే దాంట్లో డై అనేది పాస్ చేసి ఒక పిక్చర్ అనేది బయటకు తీస్తారు. అంటే అక్కడ కరోనరీ ఆర్టరీస్ వెజిల్స్ అవి ఎలా ఉన్నాయి అని చెప్పి దాన్ని మనం యాంజియోగ్రామ్గా చెప్పుకుంటాము. మెయిన్గా దీన్ని ఫిమరల్ ఆర్టరీ త్రూ వెళ్తారనమాట, లేదా సమ్టైమ్స్ రేడియల్ ఆర్ బ్రాకియల్ ఆర్టరీస్ కూడా యూజ్ చేస్తారు. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ కార్డియాక్ కథెటరైజేషన్ అంటే అసలు ఎందుకోసం చేస్తారు అంటే హార్ట్ యొక్క మజిల్స్ కావచ్చు, హార్ట్ అందులో వెజిల్స్ కావచ్చు, వాల్వ్స్ కావచ్చు, ఏవైనా కానీ వాటి స్ట్రక్చర్ ఎలా ఉంది, ఫంక్షనింగ్ ఎలా జరుగుతుంది అని చెప్పి తెలుసుకోవడం కోసం చేస్తారు. ఎందుకు తెలుసుకోవాలి, అలా తెలుసుకున్నప్పుడే మనము ఏవైనా డిసీజెస్ ఉన్నప్పుడు ఐడెంటిఫై చేయగలుగుతాం కదా. సో అది మెయిన్గా హార్ట్ ఫెయిల్యూర్స్ లేదా మయోకార్డియం బయాప్సీ చేయాలనుకుంటున్నారు, అది త్రూ హార్ట్ కథెటరైజేషన్ ద్వారా చేయొచ్చు. హార్ట్ కథెటరైజేషన్ని యూజ్ చేసుకొని ఫ్లూరోస్కోపీతో యాంజియోగ్రామ్ పర్ఫామ్ చేసి కూడా ఏమైనా బ్లాకేజెస్ ఉన్నాయా ఏంటి అని చెప్పి తెలుసుకోవచ్చు. లేదా కంజెంటల్ హార్ట్ డిసీజెస్ ఏవైనా ఉన్నా కూడా కార్డియాక్ కథెటరైజేషన్ పర్ఫామ్ చేసి తెలుసుకోవచ్చు. పీసీఎస్ కోడ్ ఎలా ఇవ్వాలి చూసినట్టయితే క్యారెక్టర్ 1లో ఇది సర్జరీ కాదు, జస్ట్ మానిటరింగ్ కోసం చేస్తున్నారు, ఒక డయాగ్నోస్టిక్ ప్రొసీజర్ కాబట్టి మెజర్మెంట్ అండ్ మానిటరింగ్ అనేది తీసుకుంటాం సెక్షన్. బాడీ సిస్టమ్ అనేది ఫిజియోలాజికల్ సిస్టమ్ అనేది వస్తుంది. రూట్ ఆపరేషన్ ఏంటి అంటే వారు మెజర్ చేస్తున్నారు, ఎలా ఫంక్షన్ అవుతున్నాయి ఏంటి ఏం జరిగిందని మెజర్ చేస్తున్నారు కాబట్టి రూట్ ఆపరేషన్ మెజర్మెంట్ వస్తుంది. బాడీ పార్ట్ హార్ట్ వస్తుంది. తర్వాత అప్రోచ్ గుర్తుపెట్టుకోండి, ఆల్వేస్ పర్క్యూటేనియస్ అప్రోచే ఉంటుంది కార్డియాక్ కథెటరైజేషన్కి. డివైస్ కింద కార్డియాక్ కథెటరైజేషన్లో శాంప్లింగ్ అండ్ ప్రెజర్ అనేది తీసుకుంటాము. అంటే హార్ట్ యొక్క ప్రెజర్ ఎలా ఉంది అని చెప్పి నోట్ చేసుకోవడం కాబట్టి డివైస్ దగ్గర శాంప్లింగ్ అండ్ ప్రెజర్ అనేది వస్తుంది. క్వాలిఫైయర్ దగ్గర రైట్ సైడ్ పర్ఫామ్ చేస్తున్నారా లేదా లెఫ్ట్ సైడ్ పర్ఫామ్ చేస్తున్నారా లేదా 2 సైడ్స్ పర్ఫామ్ చేస్తున్నారా అనేది వస్తుంది. అంటే రైట్ హార్టా లెఫ్ట్ హార్టా లేదా బైలాటరలా అనేది క్వాలిఫైయర్ కింద వస్తుంది. ఇప్పుడు ఎలా కోడ్ చేయాలో చూస్తే కథెటరైజేషన్ అని సెర్చ్ చేస్తాము, అది సెలెక్ట్ చేసుకుంటాము. దాని తర్వాత కార్డియాక్ కాబట్టి హార్ట్ సెలెక్ట్ చేసుకుంటాము. ఎటు సైడ్ చేస్తుంటే అది సెలెక్ట్ చేసుకుంటాము, రైటా లెఫ్టా బైలాటరలా అని. కోడ్స్ ఇచ్చానంటే ఎల్హెచ్సి అంటే లెఫ్ట్ హార్ట్ కథెటరైజేషన్ చేస్తే ఏ కోడ్ వస్తుంది, రైట్ చేస్తే ఏ కోడ్ వస్తుంది, బైలాటరల్ చేస్తే ఏ కోడ్ వస్తుంది అని. కార్డియాక్ కథెటరైజేషన్తో పాటు అడిషనల్గా ఇవ్వాల్సిన పీసీఎస్ కోడ్స్ ఏంటి అంటే ఖచ్చితంగా ఇవ్వాలని కాదు, అవి పర్ఫామ్ చేసింటే దాంతోపాటు వీటి కూడా పీసీఎస్ కోడ్స్ ఇవ్వాలి. ఏంటి అంటే యాంజియోగ్రఫీ ఆర్టరీస్కి పర్ఫామ్ చేస్తారు. ఇవి కోడ్ చేసే ముందు సింగిల్ ఆర్టరీకి మాత్రమే చేశారా లేదా మల్టిపుల్ ఆర్టరీస్ చేశారా అనేది చూసుకోవాలి. అలాగే ఏది యూస్ చేస్తున్నారు, కాంట్రాస్ట్ లో ఆస్మోలరా హై ఆస్మోలరా లేదా అదర్ కాంట్రాస్ట్ యూస్ చేస్తున్నారా అనేది చూసుకొని సెలెక్ట్ చేసుకోవాలి అన్నమాట. సమ్టైమ్స్ ఆల్రెడీ బైపాస్ జరిగిన పేషెంట్స్కి కూడా లెఫ్ట్ హార్ట్ కథెటరైజేషన్ పర్ఫామ్ చేసి యాంజియోగ్రఫీ కూడా పర్ఫామ్ చేస్తారు. అలాంటప్పుడు కూడా ఆ బైపాస్ జరిగిన వాటిలో కూడా యాంజియోగ్రఫీ పర్ఫామ్ చేస్తారు. అప్పుడు ఆ ఆర్టరీస్కి కూడా మనము కోడ్ ఇవ్వాలి అన్నమాట. లీడ్ చేసేటప్పుడు వస్తుంది అది. తర్వాత రైట్ హార్ట్ కథెటరైజేషన్ చేసేటప్పుడు స్వాన్ గాజ్ అనే కథెటర్ హెల్ప్తో చేస్తారనమాట. అది కోడ్ చేసేటప్పుడు ఖచ్చితంగా మనము దానికి కూడా కోడ్ అనేది ఇవ్వాలి. అంటే రైట్ హార్ట్ కథెటరైజేషన్ ఇచ్చాను కదా దాంట్లోనే ఇంక్లూడెడ్ అని అనుకోద్దండి, స్వాన్ గాజ్ కథెటర్కి కూడా కోడ్ ఇవ్వాలి.
అది జస్ట్ మానిటరింగ్ కోసమే ప్లేస్ చేస్తారు కాబట్టి అక్కడే ఉండదు, చేసి అయిపోతూనే బయటకు తీసేస్తారు. కాబట్టి లీడ్ చేసేటప్పుడు మానిటరింగే సెలెక్ట్ చేసుకోవాలి. డిఫాల్ట్గా 2 కోడ్స్ అనేవి వస్తాయి. మీకు అక్కడ వీడియోలో గమనిస్తున్నారు కదా, అర్థమవుతుంది ఎలా లీడ్ చేయాలి అని. తర్వాత FFR ఉంటుంది అనమాట, అది మెన్షన్ చేశారంటే అది పర్ఫామ్ చేసినట్టు చెప్పారంటే దానికి కూడా PCS కోడ్ ఇవ్వాలి. 3Mలో FFR అని లీడ్ చేయగానే డైరెక్ట్గా సింగిల్ కోడ్ ఒకటి వస్తుంది. అలాగే లెఫ్ట్ వెంట్రిక్లోగ్రామ్ వెంట్రిక్లోగ్రఫీ చేస్తారు కదా, దానికి కూడా మనము PCS కోడ్ ఇవ్వాలి. చేసినట్టు చెప్పారు అంటే కథెటరైజేషన్తో పాటు వీటికి కూడా మనము ప్రొసీజర్ కోర్సు సపరేట్గా ఇవ్వాల్సి ఉంటుంది. ఇంతటితో కార్డియాక్ కథెటరైజేషన్ ఎలా కోడ్ చేయాలి, దాంతోపాటు ఏం కోడ్ చేయాలి, ఎందుకు పర్ఫామ్ చేస్తారు అనేది తెలుసుకున్నారు. ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మీకు ఏ టాపిక్ మీద వీడియోస్ కావాలో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం IPDRG లెర్నింగ్ హబ్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.